సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బీ ఎడ్యుకేషన్. సో ఏప్రిల్ 1 నుంచి మీకు జీకే క్లాస్ అయితే స్టార్ట్ చేస్తానన్నాను కదా. సో అదేవిధంగా మీకు యథావిధిగా క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో జీకే అనగా మనకి జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం ప్రతిదీ ఉంటుంది. అయితే ఈ జీకేలో మీకు ముందుగా జీవశాస్త్రం అంటే జనరల్ సైన్స్ సంబంధించి ఫుల్ టాపిక్స్ వైజ్గా బిట్స్ క్లాసెస్ అన్నీ మీకు వీడియో అందిస్తున్నాం. సో ఈ వీడియోలో ఫస్ట్ క్లాస్ అయితే అందిస్తున్నాం. సో ఈ వీడియో పూర్తిగా చూడండి తప్పనిసరిగా. సో రైల్వేకి ప్రిపేర్ అవుతున్న, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అయితే మీకు ఈ పీడిఎఫ్ కూడా మీకు అందిస్తూ ఉంటాను. సో పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా రన్ చేస్తున్నాం. సో అందులో ఇంట్రెస్ట్ ఉన్న వారు జాయిన్ అవ్వండి. సో అయితే మీరు రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయినట్లయితే మీకు జనరల్ సైన్స్ అనేది మీకు ఫుల్ టాపిక్స్ వైజ్గా బిట్స్ అయితే తప్పనిసరిగా పీడిఎఫ్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఈ జనరల్ సైన్స్ టాపిక్లో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చి జ్ఞానేంద్రియాలు. ఓకేనా? సో ఈ టాపిక్ గురించి ఫుల్ బ్రీఫ్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ జ్ఞానేంద్రియాలు అనేవి మనకి 5 అనేది ఉన్నాయి. ఈ 5 గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో మీకు ఈ జ్ఞానేంద్రియాలు 5లో మొట్టమొదటిది కన్ను. ఓకేనా? సో ఈ కన్ను గురించి మనం ఫస్ట్గా తెలుసుకుందాం. సో ఈ కన్ను నిర్మాణంలో మనకి మొత్తం 3 పొరలు అనేవి ఉంటాయి. ఎన్ని? కన్ను నిర్మాణంలో 3 పొరలు అనేవి ఉంటాయి. అయితే ఈ 3 పొరలలో మొదటి పొర ఏది అంటే, మొదటి పొర అనగా మనకి బయట పొర అంటే ఏమిటంటే దృఢస్థరము. ఓకేనా? దృఢస్థరము. కన్ను నిర్మాణంలో బయట పొర లేదా మొదటి పొర ఏది అని అడుగుతారు. దృఢస్థరము. ఓకేనా? అదేవిధంగా రెండవది లేదా మధ్య పొర. సో మధ్య పొర ఏమిటి అనగా రక్తపటలము. ఓకేనా? సో కన్ను నిర్మాణంలో మధ్య పొరలో అంటే రక్తపటలంలో మనకి అనేక రక్తనాళాలు అనేవి ఉంటాయి. ఓకేనా? చాలా బాగా మధ్య పొరలో అనేక రక్తనాళాలు ఉంటాయి. అంటే మధ్య పొర ఏదనగా రక్తపటలం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ మూడవది. సో ఈ మూడవది ఏమిటంటే లోపలి పొర. ఈ లోపలి పొర అనగా మనకి నేత్రపటలం అని పిలుస్తారు. ఓకేనా? అదేవిధంగా రెటీనా అని కూడా అంటాము. మనం ఎక్కువగా రెటీనా అనేది ఉపయోగిస్తాం. మూడవ పొర లేదా లోపలి పొర ఏదిటంటే రెటీనా, దానినే నేత్రపటలం అని అంటాము. అయితే మనకి బాగా గమనించవచ్చు, ఈ మనకి మూడవ పొరలో అంటే రెటీనాలో 2 కణాలు అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ 2 కణాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకి రాడ్స్, దీనినే దండ కణాలు, అదేవిధంగా కోన్స్, వీటినే శంకు కణాలు అని పిలుస్తూ ఉంటాం మనం. ఈ మూడవ పొరలో అంటే రెటీనాలో 2 కణాలు ఉంటాయి. అవి రాడ్స్ లేదా కోన్స్. అంటే రాడ్స్ అనగా మనకి దండ కణాలు. ఈ దండ కణాలు అనేవి మనకి ఎక్కువ కాంతికి పనిచేసే నరాలను, ఓకేనా, రాడ్స్ అని అంటాము. తక్కువ కాంతికి పనిచేసే నరాలను కోన్స్ అని పిలుస్తాము. రాడ్స్నే దండ కణాలు, కోన్స్ని శంకు కణాలు అని అంటాం. ఓకేనా? అయితే మనకి కన్నుపాప మధ్యలో ఉండే గుండ్రటి రంధ్రాన్ని మనం తారక లేదా ఐరిస్ అని అంటాము. ఓకేనా? కనుపాప మధ్యలో ఉండే గుండ్రటి రంధ్రాన్ని తారక లేదా ఐరిస్ అని అంటాము. సో నెక్స్ట్ వన్ కంటికి సంబంధించిన వ్యాధులను మనం అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటే ఆప్థమాలజీ. ఓకేనా? కంటికి సంబంధించిన వ్యాధులను ఆప్థమాలజీ అనే శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, అయితే ఈ రాడ్స్, కోన్స్ లేని ప్రాంతాన్ని అందచుక్క అని అంటారు. ఓకేనా? రాడ్స్, కోన్స్ లేని ప్రాంతాన్ని అందచుక్క అని పిలుస్తారు. సో నెక్స్ట్ వన్, మనకి కనుచూపుకి కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొర ఏది అంటే రెటీనా. ఓకేనా? కనుచూపుకు కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొర ఏదంటే రెటీనా. ఓకేనా? సో నెక్స్ట్ వన్, మనకి కన్ను ఉంటుంది కదా, ఈ కన్ను 16 రంగులను గుర్తించగలదు. ఓకేనా? అడుగుతూ ఉంటారు, కన్ను ఎన్ని రంగులు గుర్తించగల సంఖ్య చెప్పమంటారు. 16. ఓకేనా? అదేవిధంగా మనకి కన్నుగుడ్డు కదల్చడానికి 6 కండరాలు. ఓకేనా? కన్నుగుడ్డు కదల్చడానికి ఎన్ని కండరాలు సహకారంతో
కదులుస్తుంది అని అడుగుతారు 6 కండరాల సహాయంతో. ఓకేనా. నెక్స్ట్ వన్, మనకి ప్రతిబింబం ఏర్పడటానికి ఎంత సమయం పడుతుంది అని అంటారు. మనకి ప్రతిబింబం ఏర్పడటానికి 1 సెకండ్ అనేది సమయం పడుతుంది. ప్రతిబింబం ఏర్పడటానికి 1 సెకండ్ అనేది సమయం తీసుకుంటుంది. అండ్ మనం చదివే పుస్తకానికి కంటికి ఎంత సెంటీమీటర్ల దూరం ఉండాలి లేదా ఎంత దూరం ఉండాలి అని అడుగుతారు. మనకి మనం చదివే పుస్తకానికి కంటికి 30 సెంటీమీటర్ల దూరం అనేది ఉండాలి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసే టీవీకి కంటికి 2.5 మీటర్ల దూరంతో మనం చూడాలి. ఓకేనా, పుస్తకానికి కంటికి 30 సెంటీమీటర్లు, కంటికి టీవీకి 2.5 మీటర్లు. ఇక్కడ యూనిట్స్ అనేది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. అదేవిధంగా కనురెప్పలు లేని ఏమిటి అంటే కనురెప్పలు లేనివి జంతువులు ఏమిటంటే చేపలు, పాములు. ఓకేనా, కనురెప్పలు లేని జంతువులు ఏమి అని అడుగుతారు, చేపలు, అదేవిధంగా పాములు. సో నెక్స్ట్ వన్, మనకి కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు ఏవి అంటే కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు లాక్రిమల్ గ్రంథులు. ఓకేనా, లాక్రిమల్ గ్లాండ్స్ అంటాం కదా, కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు లాక్రిమల్ గ్రంథులు. సో అయితే మనకి కంటికి సంబంధించి వ్యాధులు అయితే చాలా ఉన్నాయి. సో మీరు అవి కొంచెం చూడండి. అయితే కళ్ళకలక లేదా కంజక్టివైటిస్ ఏ వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి అంటే ఎడినో వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి ఏదంటే కళ్ళకలక, దాన్నే కంజక్టివైటిస్ అని అంటాం. ఓకేనా. సో ఇది కన్ను గురించి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ కన్ను గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ముక్కు. ఓకేనా. సో ఈ ముక్కు గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ముక్కు మనకి వాసన గుర్తించడానికి అంటే వాసనను గుర్తించడానికి మనం ముక్కు అనేది ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ వాసనను గుర్తించే గ్రాణ గ్రాహకాలు ఉంటాయి. ఓకేనా, వాసనను గుర్తించడానికి గ్రాణ గ్రాహకాలు ఉంటాయి. అయితే ఇవి ముక్కులోని శ్లేష్మ స్థరంలోనే ఉంటాయి. ఓకేనా, వాసనను గుర్తించే గ్రాణ గ్రాహకాలు మనకు ఉంటాయి. అయితే ఇవి ముక్కులోని ఎక్కడ ఉంటాయని అడుగుతారు, శ్లేష్మ స్థరంలోని. ఓకేనా. అయితే ఈ గ్రాణ గ్రాహకాలు ఉన్నాయి కదా, ఇవి పాముల్లో, కుక్కల్లో ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రాణ గ్రాహకాలు అనేవి పాములలో, కుక్కల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఇవి ముక్కులోని ఎక్కడ ఉంటాయంటే గ్రాణ గ్రాహకాలు శ్లేష్మ స్థరంలో ఉంటాయి. ఓకేనా. అయితే మనం చూసుకోవచ్చు కుక్కల్లో ఇవి మనకి మానవుని కంటే 40 రెట్లు ఎక్కువ ఉంటాయి గ్రాణ గ్రాహకాలు. ఓకేనా, 40 రెట్లు అంటే చూసుకోండి, కుక్కల్లో ఇవి మానవుని కంటే 40 రెట్లు ఎక్కువగా ఉంటాయి గ్రాణ గ్రాహకాలు. అయితే ఈ ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ అని అంటారు. ఓకేనా, ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ అని అంటారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ముక్కు గురించి తెలుసుకున్నాం. చెవి. సో ఇక చెవి విషయానికి వస్తే దీనిని అధ్యయనం చేసే శాస్త్రం ఏది అనగా ఓటాలజీ. ఓకేనా, ఓటాలజీ, చెవిని అధ్యయనం చేసే శాస్త్రం ఓటాలజీ. అయితే మనకి మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏదంటే స్టేప్స్. అది చెవి లోపల ఉంటుంది, స్టేప్స్. ఓకేనా, మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టేప్స్, దాన్నే కర్ణాంతరాస్తి అని అంటాము. ఓకేనా, కర్ణాంతరాస్తి, దానినే స్టేప్స్ అని ఇంగ్లీష్లో అంటాము. అయితే మనకి చెవిలోని ఎముకల సంఖ్య మొత్తం ఎన్నంటే 6 ఉంటాయి. ఓకేనా, ఎన్ని? 6. అంటే 2 చెవులు ఉంటాయి కదా, ఒక పక్క 3, చెవి లోపల 3 ఎముకలు ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం చూద్దాం. అయితే మనకి చెవిలో బయటకు కనిపించే భాగం చెవి దొప్ప. ఓకేనా, మనకి చెవిలో బయటికి కనిపించే భాగం ఏమిటంటే చెవి దొప్ప కనబడుతుంది కదా మనకి పక్కన, దానినే మృదులాస్థి అని అంటాము. ఓకేనా, చెవి దొప్ప, దానినే మృదులాస్థి అని అంటాము. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి మధ్య చెవిలో దాగలి, దానినే ఇన్కస్ అని అంటాము. అదేవిధంగా కోటకము, దానినే మాలోయస్ అని అంటాము. అదేవిధంగా చెప్పాను కదా మానవుల్లో చిన్న ఎముక ఏంటంటే కర్ణాంతరాస్తి, దానినే స్టేప్స్ అని అంటాం కదా. మొత్తం ఈ 3 భాగాలు గొలుసుగా చెవిలో ఉంటాయి. ఓకేనా, మొత్తం ఈ 3 భాగాలు గొలుసుగా చెవిలో ఉంటాయి.
మధ్య చెవిలో, దాగలి, కోటకము, కర్ణాంతరాస్తి ఈ భాగాలు గొలుసుగా ఉంటాయి. అయితే ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. దాగలిని ఎన్కస్ అంటాం, కోటకమని మాలియస్ అంటాం, కర్ణాంతరాస్తిని స్టేప్స్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ మనకి చెవి దగ్గర ఏ గ్రంథులు ఉంటాయంటే పెరోటిడ్. ఓకేనా? చెవి దగ్గర పెరోటిడ్ గ్రంథులు ఉంటాయి. అయితే మనకి చెవిలోకి శబ్దాలు ఏ రూపంలో వెళ్తాయి అని అడుగుతారు. చెవిలోకి శబ్దాలు తరంగాల రూపంలో మనకి వెళ్తాయి. ఓకేనా? చెవిలోకి శబ్దాలు తరంగాల రూపంలోకి వెళ్తాయి. అయితే మనకి వినటానికి ఏ చెవి పాత్ర పోస్తుందంటే లోపల చెవి పాత్ర పోషిస్తుంది. అయితే దీనిలో ఏ భాగాలు ఉంటాయి అని అడుగుతారు. ఈ లోపలి చెవిలో అస్థి గహనం, త్వచ గహనం అనే భాగాలు ఉంటాయి. ఓకేనా? లోపలి చెవిలో అస్థి గహనం, త్వచ గహనం అనే భాగాలు ఉంటాయి. సో ఇది చెవి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం కన్ను, చెవి, ముక్కు గురించి తెలుసుకున్నాం. ఇక నాలుగవది నాలుక గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ నాలుక అనేది రుచిని గ్రహించడానికి మనం ఉపయోగిస్తాం. ఈ రుచిని గ్రహించే గ్రాహకాలను జిహ్వ గ్రాహకాలు అని పిలుస్తాం. ఓకేనా? ఏమిటి? జిహ్వ గ్రాహకాలు అని పిలుస్తాం. రుచిని గ్రహించే గ్రాహకాలు ఏమిటి అని అడుగుతారు. జిహ్వ గ్రాహకాలు. అయితే ఈ జిహ్వ గ్రాహకాలు నాలుకపై ఎక్కడ ఉంటాయంటే నాలుకపై రుచి కలికల్లో ఉంటాయి. ఓకేనా? ఈ జిహ్వ గ్రాహకాలు నాలుకపై రుచి కలికల్లో ఉంటాయి. ఈ రుచి కలికలు ఏ రుచులను తెలియజేస్తాయి అనేదాన్ని మనపై ఇప్పుడు చూద్దాం. ఈ రుచి కలికలు పులుపు, తీపి, ఉప్పు రుచులను గుర్తిస్తాయి. ఓకేనా? పులుపు, తీపి, ఉప్పు. అయితే ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నాలుకలో మనకి మొత్తం 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలు ఏమేమి గుర్తించాయో ఒకసారి చూద్దాం. ఈ నాలుక ముందు భాగం అనేది తీపి, ఉప్పును గుర్తిస్తుంది. ప్రక్క భాగం అనేది పులుపు యొక్క రుచిని తెలియజేస్తుంది. లోపలి భాగం చేదు యొక్క రుచిని తెలియజేస్తుంది. ఓకేనా? ముందు భాగం తీపి, ఉప్పు యొక్క రుచిని తెలియజేస్తుంది. ప్రక్క భాగం అనేది పులుపు యొక్క రుచిని తెలియజేస్తుంది. లోపలి భాగం చేదు యొక్క రుచిని తెలియజేస్తుంది. ఓకేనా? ఇది నాలుగు గురించి. అయితే నెక్స్ట్ వన్ చర్మం. సో ఈ చర్మం గురించి మనం చూసుకున్నట్లయితే ఈ చర్మాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి అనగా డెర్మటాలజీ. ఓకేనా? డెర్మటాలజీ. చర్మం అధ్యయనం చేసే శాస్త్రం డెర్మటాలజీ. సో నెక్స్ట్ ఈ చర్మంలో అతి దళసరి భాగం ఏది అని అనగా పాదం. ఓకేనా? అతి దళసరి భాగం ఏది అని అడుగుతారు. పాదం. అయితే అతి పలచని భాగం ఏదనగా కనురెప్ప. అతి దళసరి భాగం పాదం, అతి పలచని భాగం కనురెప్ప. ఓకేనా? అయితే మనకి చర్మంలో 2 భాగాలు అనేవి ఉంటాయి. ఈ చర్మంలో 2 భాగాలు ఏమిటని చూసుకున్నట్లయితే ఒకటిది బాహ్య చర్మం, దానినే ఎపిడెర్మిస్ అని అంటారు. ఓకేనా? దానినే ఎపిడెర్మిస్ అని అంటారు. అదేవిధంగా రెండవది అంతఃచర్మం, దానినే ఎండోడెర్మిస్ అని పిలుస్తాం. ఓకేనా? బాహ్య చర్మాన్ని ఎపిడెర్మిస్ అంటాము. అదేవిధంగా అంతఃచర్మంని ఎండోడెర్మిస్ అని పిలుస్తాం. ఓకేనా? అయితే ఇక చర్మంలో గల గ్రంథుల గురించి మనం చూసినట్లయితే చర్మంలో 2 గ్రంథులు ఉంటాయి. ఒకటి సెబేషియన్ గ్రంథి, దానినే తైల గ్రంథి అని పిలుస్తాము. రెండవది స్వేద గ్రంథి. ఓకేనా? మొదటిది సెబేషియన్ గ్రంథి, దానినే తైల గ్రంథి అని పిలుస్తాము. రెండవది స్వేద గ్రంథి. అయితే ఈ స్వేద గ్రంథులు లేని జంతువులు ఏమనగా ఏనుగులు, కుక్కలు. ఓకేనా? ఈ స్వేద గ్రంథి లేని జంతువులు ఏమనగా ఏనుగులు, కుక్కలు అన్నమాట. ఓకేనా? అయితే ఈ స్వేద గ్రంథులు క్రియారహితంగా గల జీవి ఏది అని అంటే ఒంటె. ఓకేనా? ఇక మీకు నోట్లో అయితే నోట్ చేయలేదు, కానీ స్వేద గ్రంథులను క్రియారహితంగా గల జీవి ఏదంటే ఒంటె. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఈ స్వేద గ్రంథులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఏదనగా అరిచేయి, అరికాలు. ఓకేనా? స్వేద గ్రంథులు ఎక్కువగా ఉండే ప్రాంతం అరిచేయి, అరికాలు. అదేవిధంగా మనకి తక్కువగా ఉండే ప్రాంతం ఏదనగా పెదవులు. ఓకేనా? స్వేద గ్రంథి తక్కువగా ఉండే ప్రాంతం పెదవులు. సో ఫ్రెండ్స్, ఇది మనం జ్ఞానేంద్రియాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే నెక్స్ట్ క్లాస్లో వచ్చి మీకు అస్థి పంజర వ్యవస్థ గురించి మీకు క్లాస్ అదేవిధంగా టాపిక్స్ వైజ్గా ఈ వీడియోలో ఎలా చెప్పానో సో ఆ వీడియోలో కూడా మీకు అదేవిధంగా క్లాస్ చెప్తూ బిట్స్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. రైల్వేస్, అదేవిధంగా ఏపీఎస్సి, సో ప్రతిదీ డిఎస్సి. ఓకేనా? సో ఈ వీడియో
మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాలను ఈ వీడియోలో ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక అంటే నేను చెప్పడంలో కానీ మీకు అర్థం కాకపోయినా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏమైనా రాంగ్ మిస్టేక్ చేస్తే కనుక నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. నచ్చితే కనుక తప్పనిసరిగా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.